పోలీసులు గంజాయి బ్యాచ్ను కొడితే ఆ రౌడీలను పరామర్శించడానికి రేపు వైసీపీ అధినేత జగన్ వెళ్లడం సిగ్గుచేటని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. గత 5 ఏళ్లలో అనేక మంది దళితులపై దాడులు జరిగినా స్పందించిన జగన్ రౌడీ షీటర్లు గంజాయి ముఠాలను వెనకేసుకురావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రాజకీయాల్లో ఈ తరహా విధానం ప్రమాదకరమంటున్న మాజీ మంత్రి డొక్కాతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. రౌడీ షీటర్లపై పోలీసుల చర్యలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రజలతో పాటు మహిళలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రౌడీ షీటర్లకు అల్లరి మోకలకు ఇలాంటి శాస్తి జరగాల్సిందే అన్నటువంటి అభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని వర్గాల నుంచి కూడా వ్యక్తమవుతోంది. అదే సమయంలో ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైసీపీ మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రేపు స్వయంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెనాలి వెళ్ళబోతా ఉన్నారు. ఏదైతే పోలీసుల చర్యలకు సంబంధించినటువంటి రౌడీ షీటర్లను వాళ్ళ కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన తెనాలి వెళ్ళబోతున్నటువంటి నేపథ్యంలో మనతో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి ప్రధానంగా ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గతంలో మీరు అనేక ప్రజా ఉద్యమాల్లో కీలకంగా ముందుండి వ్యవహరించారు. నిన్న తెనాలిలో జరిగినటువంటి ఘటన తాలూకు చూసుకుంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే నడి రోడ్డు మీద మహిళలను అనుకోకుండా అలాగే పోలీసులను కూడా రోడ్డు మీద తిరగనిచ్చే పరిస్థితి తెనాలి ప్రాంతంలో లేదనేది గతం నుంచి కూడా వస్తున్నటువంటి అందరి అభిప్రాయం. అయితే ప్రస్తుతం ఈ పోలీసుల చర్యల నేపథ్యంలో ప్రతిపక్ష వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి రౌడీ షీటర్లకు మద్దతుగా అక్కడికి వెళ్ళి పరామర్శించాలన్నటువంటి ఆలోచన ఎంతవరకు కరెక్టు, ఏంటి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? తెనాలిలో రౌడీ షీటర్స్ యొక్క బాధితులు చాలా ఎక్కువగా ఉన్నారు. అదంతా ఒక గంజాయి ముఠాది రౌడీ షీటర్లు. వాళ్ళు చాలామందిని హత్య చేశారు, చాలామంది నేరాల్లో ఉన్నారు. వాళ్ళని పోలీసులు చట్ట ప్రకారం శిక్షించి ఉండవలసి ఉండే. వాళ్ళు పోలీసు మీద అటాక్ చేశారని కొంచెం బహిరంగ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చారు. దాని విషయంలో పోలీసులు భవిష్యత్తులో అలాంటి సంఘటనలు జరగకుండా చట్ట ప్రకారం వాళ్ళు శిక్షించాల్సిన అవసరం ఉంది. తెనాలి ప్రజలే కాదు, రాష్ట్రం అంతా కూడా రౌడీ షీటర్ల మీద ఎవరికి సింపతి ఉండదు. వాళ్ళకేం పార్టీలు ఉండవు, వాళ్ళకేం ఇది ఉండవు. కానీ వైసీపీ పార్టీ వాళ్ళ మీద వేసుకుంటుంది. వాళ్ళు గంజాయి బ్యాచి, వాళ్ళు చాలా నేరాల్లో ఉన్నారు. అలాంటి నేరస్తుల్ని సమర్థించాల్సిన అవసరం ఎవరికి లేదు. కానీ పోలీసులు బహిరంగం కాకుండా చట్ట ప్రకారం చేస్తే బాగుండేది అనేది భవిష్యత్తులో ఇంకోసారి జరగకుండా చూడమనేది విజ్ఞప్తి. అదే సందర్భంగా ఈ గంజాయి ముఠాలను ఎందుకు వైసీపీ మోస్తూ ఉంది? వైసీపీ పార్టీకి తెనాలిలోనే రాష్ట్రం అంతా ఇలాంటి గంజాయి ముఠాలతో సంబంధం ఉందా అనేది ఒకసారి విచారణ జరపాలి. అదే సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఈ తెనాలి సంఘటనలో దళిత్ అనే కార్డుని ఒక షీల్డ్గా వాడుకుంటున్నాడు. తను ప్రజల దగ్గర రావటానికి, రాజకీయ మనుగడ కోసం ప్రజల దగ్గర రావటానికి ఒక షీల్డ్గా దాన్ని వాడుకో ముందుకు వస్తా ఉన్నాడు. అది తీవ్రంగా ఖండిస్తాను. దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు అతనికి లేదు. అతను ఈరోజు రేపు వచ్చే ముందు ఏం చేయాలంటే అతను ముందు సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఉన్నటువంటి ఎమ్మెల్యేని పార్టీ నుంచి బహిష్కరించాలి, ఎమ్మెల్సీకి రాజీనామా చేయించాలి. ఒక వ్యక్తి దళిత వ్యక్తిని హత్య చేసి డోర్ డెలివరీ చేసి మీ అబ్బాయిని చంపానని అంటే అతను ఎమ్మెల్సీగా కొనసాగిస్తావా? అతన్ని ఇంకా పార్టీలో ఉంచుతావా? ముందు పార్టీ బహిష్కరించి నీకు దళితులు ప్రేమ ఉంటే అతను ఎమ్మెల్సీ డిస్క్వాలిఫై చేయి, రాజీనామా చేయించు. అదే తోట త్రిమూర్తులు శిరోమండనం కేసులో, దళితుల శిరోమండనం కేసులో, ఆ కేసులో ఆయన్ని రాజీనామా చేయించు. ఇట్లా దళిత హత్య కేసుల్లో అనేక మంది ఉన్నారు కదా. అదే డాక్టర్ సుధాకర్ని నీ పోలీసులు నీ ప్రభుత్వ హయాంలో నువ్వు ఎంత దారుణంగా అతన్ని బెడరెక్కలు విరిచి కట్టి అతను రోడ్డు మీద ఈడ్చుకొని అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసి అతను మరణిస్తే అతని కాంపెన్సేషన్ కూడా ఇవ్వలేదు. అతని కుటుంబానికి ఎలాంటి సహాయం అందకుండా కఠిన చర్యలు తీసుకున్నావే, చాలా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించావే. నువ్వా దళితుల గురించి మాట్లాడేది? ముందు వీటికి క్షమాపణ చెప్పి తెనాలిరా. గత 5 ఏళ్లలో చూసుకున్నట్లయితే అనేక మంది దళితుల మీద దాడులు కూడా జరిగినటువంటి పరిస్థితి, అదే దళితులను అరెస్ట్ చేసి జైలుకు పంపించిన పరిస్థితి. అసలు జగన్మోహన్ రెడ్డి పార్టీ, నేను కూడా ఆ పార్టీలో కొంతకాలం ఉన్నాను, దళిత వ్యతిరేక పార్టీ. దళితుల మీద ఒక విధానం ఉందని చెప్పండి. వాళ్ళకి ఒక్క దాంట్లో వర్గీకరణలో ఒక విధానం చెప్పండి. వర్గీకరణ సమర్థిస్తున్నా లేదా చెప్పమనండి. వాళ్ళ పార్టీలో నాయకులను చెప్పమనండి. దళిత నాయకులు తిరుగుతున్నారు వాళ్ళని చెప్పమనండి. రౌడీ షీటర్ని వెనకేసుకురావటం, గంజాయి బ్యాచ్ని వెనకేసుకురావడం ఇదే వాళ్ళ ఇదొక ప్రొఫెషన్ అయిపోయింది వాళ్ళకి. వాళ్ళకి రాజకీయం అంటే నేరస్తుల్ని సపోర్ట్ చేయటం అనే ఒక విధానాన్ని ఎన్నుకున్నారు. అది రాజకీయాల సమర్థనీయం కాదు. వైసీపీ పార్టీ ఆ విధానాలు మానుకోవాలి. వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా రేపు జగన్మోహన్ రెడ్డి ఏదైతే పర్యటన ఉందో దాన్ని సమర్థించుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది.
వాళ్ళకి ఇంకేం తెలియదు వాళ్ళకి పాపం. వాళ్ళు నిజంగా వాళ్ళు ఒక అంతరాత్మతో మాట్లాడుకోమనండి, వాళ్ళ పార్టీ అంతర్గతంగా మాట్లాడుకోమనండి. దళితుల మీద జరిగిన అత్యాచారాలు ఖండించమని చెప్పండి, వాళ్ళ హయాంలో జరిగిన హత్యలను ఖండించమని చెప్పండి, ఖండించి ఇప్పుడు మాట్లాడమని చెప్పండి. అలా మాట్లాడిన వాళ్ళు చెప్పేది అది నేరస్తులను సపోర్ట్ చేయటమే కానీ అది ఇంకోటి కాదు. అది రాజకీయాల్లో పబ్లిక్ లైఫ్లో అది మంచిది కాదు. అది మానుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే రాజకీయాల్లో ఇలాంటి వైఖరి ఏమాత్రం కూడా సరైనది కాదు. నేరస్తుల పట్ల నేరస్తులకు అనుకూలంగా వ్యవహరించడం సరైనది కాదన్నటువంటి అభిప్రాయాన్ని కూడా మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ షణ్ముఖతో రామకృష్ణ, సిటీ 24x7, అమరావతి. తెనాలి.